హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరి గురించి మాట్లాడుకుందాం. మనం చిన్నప్పటి కాంచి ఒక తల్లి కడుపులో పుట్టి, ఒక తల్లి కడుపులో పెరిగి, ఒక కంచంలో తిని ఒక కంచంలో పడి అనుకుంటారు కదా. అట్లా ఉన్న అందరము పెళ్ళిళ్ళు అయినాక, పెద్దగా అయినాక మనస్పర్ధలు వచ్చి ఎందుకు విడిపోతారో ఏమో. ఒకరినొకరు అర్థం చేసుకోరు. ఫస్ట్ అర్థం చేసుకోకుండా ఉండి అనవసరంగా విడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న తమ్ముళ్ళు విడిపోతారండి. ఇక్కడ చిన్న చిన్న భూముల కాడ, జాగల కాడ, తల్లిదండ్రి కాడ ఉన్న డబ్బుల కాడ, వీటి కాడ విడిపోతారు. మనకు దేవుడు ఎంత అన్న తమ్ముళ్ళతో గొడవలు పెట్టుకొని నాకు ఆ భూమి కావాలి, నాకు ఈ భూమి కావాలి అని కొట్లాడి, మంచి భూమి కోసం కొట్లాడి, ఈ భూమి బాగాలేదు, ఆ భూమి బాగలేదు అని కొట్లాడుకొని భూముల కాడ మనస్పర్ధలు వచ్చి, తల్లిదండ్రుల కాడ ఉన్న డబ్బులు నువ్వు ఎక్కువ తింటాను, నేను ఎక్కువ తింటానని అన్నదమ్ములు అట్లా గొడవ పడి అట్లా విడిపోయిన వాళ్ళని చాలామందిని చూసిన నేను. మనం ఎంత గొడవలు పడినా, మనం ఎంత చేసినా మనకు ఫస్టే దేవుడు రాసి పెడతాడంట. మనకి ఇంతవరకే రుణం ఉంది, ఇంతవరకే ఆస్తి, ఇంతవరకే అప్పులు, ఇంతవరకే జీవితము, ఇవన్నీ మనకు ముందే రాసి పెడతారంట. మనకు మంచి భూమి వచ్చినంత మాత్రాన లాస్ అయిన రోజులు కూడా ఉంటాయి, చెడ్డ భూమి వస్తే బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉంటుందంట దేవుడు రాసి పెట్టింది. అవన్నీ తెలియకుండా అనవసరంగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నీకు ఇది మంచిది వచ్చింది, నాకు అది చెడ్డది వచ్చిందని గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, కాకపోతే మనం ఏది వచ్చినా, మంచిది వచ్చినా చెడ్డది వచ్చినా, మంచి భూములు చెడ్డ భూములు, తల్లిదండ్రుల పైసలు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, కష్టం చేయండి మాత్రం ఏది రాదు. మనం పని చేయకుండా, మంచి భూమి వచ్చినంత మాత్రాన పని చేయకుండా ఇంట్లో ఉంటే అది పంట బండి వచ్చి ఇంట్లో పడదు మనకు. అందుకోసం మన అన్న తమ్ముళ్ళు ఎవరైనా సరే గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది, అనవసరంగా వాళ్ళ ఆడోళ్ళ మాటలు ఇన్ని చాలామంది విడిపోయిన వాళ్ళని కూడా చూసిన. మనం కష్టం చేయండి, మంచి భూములైనా చెడ్డ భూములైనా మనం కష్టం చేయండి ఏ ఆదాయం రాదు, ఏ పంట రాదు. చెడ్డ భూమిలో బాగుపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు, మంచి భూములలో కూడా చెడిపోయిన వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మనకు విధిరాత ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుద్ది. అట్లా అని మనం పని చేయకుంటుండొద్దు, మనం చేసేది చేయాలి, మనం ఉండేటట్టే ఉండాలి. మళ్ళీ ఇట్లా మళ్ళీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు చూడండి. చాలామంది అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారంటే, అన్న తమ్ముళ్ళు మనం పెళ్ళి కాకముందుకు అన్న తమ్ముళ్ళు పెళ్ళి కాకముందుకు చూసుకున్నట్టు పెళ్ళైనాక చూసుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పెళ్ళైనాక ఇల్లు, పిల్లలు, భార్యలు, ఖర్చులు, రాయాలు అవన్నీ ఉంటాయి కదా. మనకు సేమ్ టైం పెళ్ళైనాక ఆడపిల్లలకి భార్య, భర్తలు, పిల్లలు, మనకెంత ఖర్చులు, ఎంత లావాదేవీలు, మన ఇంటి ఖర్చులు ఎన్నైతే ఉన్నాయో మన తోడబుట్టిన వాళ్ళకు కూడా అంతే ఖర్చులు ఉంటాయి కదా. పెళ్ళి కాకముందుకైతే మీ అన్న తమ్ముళ్ళు మీతో ఎట్లున్నారు, కలిసిమెలిసి ఉండడం, ఏదన్నా పెట్టే విషయంలో కొంచెం ఎక్కువ పెట్టడం అట్లా జరుగుద్ది కదా. పెళ్ళైనాక పెట్టాలంటే వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే సేమ్ టైం వాళ్ళకు కూడా మనకి ఎన్నైతే ఖర్చులు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి. అది విషయం అర్థం చేసుకోకుండా పెళ్ళైనాక మా అన్న మొత్తం మారిపోయిండు, మా తమ్ముడు మొత్తం మారిపోయిండు, మాకేం పెట్టట్లేడు, మమ్మల్ని చూసుకోవట్లేడు, మా మరదల మాటలు విని మమ్మల్ని దూరం కొడతాడు, మా వదిన మాటలు విని మాకేం పెట్టట్లేడు, పెళ్ళి కాకముందుకైతే మమ్మల్ని మంచిగా చూసుకునేది, మాతో మంచిగా ఉండేది అని ఇవన్నీ అంటారు. పెళ్ళి కాకముందుకంటే నువ్వు ఒక్కదానివే అక్క చెల్లెలు కాబట్టి మంచిగా ఉన్నాడు. పెళ్ళైనాక తనకంటూ ఒక ఇల్లు, సంసారం ఉంటుంది కదా మన అన్న తమ్ముళ్ళకి కూడా. అట్లాంటి టైము మళ్ళీ నీతో స్పెండ్ చేయాలంటే వాళ్ళకి కుదరదు. కాకపోతే ఇక ఫ్యామిలీ మీదనే ఎక్కువ వాళ్ళు ఆలోచన పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు అందుకోసమని ఫ్యామిలీ కోసం ఎక్కువ గడుపుతారు. ఆ విషయంలో కూడా ఫీల్ అయ్యి అక్క చెల్లెలు గొడవలు పెట్టుకొని ఇంటికి పోనలను కూడా చాలామందిని చూసిన. సేమ్ టైం మళ్ళీ అన్న తమ్ముళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు అంటే ఎప్పటికీ మీ ఇళ్ళకి రారు, వాళ్ళకి ఆడపిల్లలకి ఇల్లులు, సంసారాలు అన్నీ ఉంటాయి కదా. వాళ్ళ బతులు వాళ్ళకు ఉంటాయి. మీ ఇంటికి రావాలంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి పండుగకో, ఏదైనా మీ ఫ్యామిలీలలో ఫంక్షన్ జరిగినప్పుడు అట్లాంటి టైంలో మాత్రం వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ భార్య పిల్లల కోసం 24 గంటలు చేసిన కష్టము వాళ్ళకు ఉపయోగించుకోండి. కాకుంటే అల్లరి 3 పావుల వంతు మీ కుటుంబానికి, మీ భార్యలకు ఉపయోగించిన కనీసం 10 పైసలు, పావుల వంతు పెట్టకుండా 10 పైసల వంతైనా మీ తోడబుట్టిన అక్క చెల్లెలకు చూసుకోండి. వాళ్ళు మీదే ఏదో పెడితే తినాలని వాళ్ళు కూడా ఏం చూడలేదు చాలామంది. మీరు సంపాదించిన దాంట్లో ఒక 10 పైసల వంతో, 5 పైసల వంతో వాళ్ళకి సీరో, బుక్కడు అన్నమో, ఇంటికి వచ్చినప్పుడు మంచి మర్యాద చూసుకోండి. అట్లా చూసుకోకుండా మొత్తమే వాళ్ళను వదిలేసినట్టు ఉంటే కూడా మీకు మంచిది కాదు. ఎవరైనా సరే నేను అన్న తమ్ముళ్ళకు చెప్తాను. మా పల్లెటూళ్ళలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతాయండి. చిన్న విషయాలు కాదు, పెద్ద పెద్దగా అండి. విడిపోవడం అంటే చాలా పెద్ద విషయాలు కదా ఇవి.
అందుకోసమని అన్న తమ్ముళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు చేసే కష్టం మీ ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోండి, మీ పిల్లల కోసం ఉపయోగించుకోండి. కాకపోతే మీ తోడబుట్టిన అక్క చెల్లెలకి మీ సంపాదించిన రూపాయలు కనీసం 5 పైసలైనా వాళ్ళకు వర్తించేటట్టు చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి తిండికి లేక ఆడపిల్లలు మీ ఇంటికి రారు. వీళ్ళు సంసారాలు వదిలిపెట్టి మీ ఇంటికి వచ్చి 10 రోజులు ఉండరు కూడా. ఏదో ఒక పండగలు వచ్చినప్పుడు, ఫంక్షన్ అయినప్పుడు మాత్రం వస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుంటే చాలు. అట్లా కూడా అక్క చెల్లెలు కూడా మొత్తం చూసుకోవట్లేదని అన్న తమ్ముళ్ళ మీద ఏం ఫీల్ కావద్దండి. విడిపోవద్దు అసలు. ఎందుకు ఒక్క తల్లి కడుపులో పుట్టి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఇట్లా విడిపోతే ఏమొస్తుంది? ఇంక ఇట్లా విడిపోవడం వల్ల ఏమైందంటే ఇరుగు పొరుగు వాళ్ళకి, చుట్టాలకి, పాలోళ్ళకి, పంపోళ్ళకి ఏలన అయిపోతాం, చులకన అయిపోతాం. చూడు ఈమె చూడు కనీసం ఈమె తోడబుట్టిన వాళ్ళతోనే చక్కగా ఉండట్లేదు కానీ మాతో చక్కగా ఉంటుందంట అన్నట్టుగా వాళ్ళు దెప్పి పొడుస్తారు ఏదన్నా మాట వచ్చినప్పుడు. అన్న తమ్ముళ్ళని కూడా వీళ్ళు ఇంట్లో అన్న తమ్ముళ్ళు సరిగ్గా ఉండరు కానీ బయటకు వచ్చి పెత్తనాలు చేస్తాండి ఈయన అన్నట్టుగా అంటారు బయట ఏదన్నా మాట్లాడబోతే. అందుకోసమనే మనం ఏదైనా చేసే ముందు, ఏదైనా ఆలోచించే ముందు, విడిపోయే ముందు ఒక్క నిమిషం ఆలోచించి విడిపోండి. అనవసరమైన విషయాలలో గొడవ పడి మనస్పార్థాలు తెచ్చుకొని విడిపోయి అట్లా ఏమొస్తుంది మీకు? నేను చెప్పేదైతే ప్రతి అన్న చెల్లెలకి, అక్క చెల్లెలకి ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండండి అబ్బా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా బంతిపూల తోట చూడండి.